ఇంకా మా లక్కీ బాబుని అయితే మా ఆయన వదిలేసి వచ్చినాక ఆయనకైతే ఒక లాంగ్ డ్రాప్ వచ్చేసింది. ఇంకా డ్రాప్ వచ్చింది, ఇంకా నేను వెళ్ళిపోతా అనేసి అంటే ఇక నేను పంపించేసిన. ఆయనను పంపించేసినాక ఇక చేసేది ఏముంటుంది, మేము ఫ్రెష్ అప్ అవ్వడము, ఇక మేము తిని ఉండడమే. కాకపోతే ఇక తినడం కంటే ముందు ఆల్రెడీ టిఫిన్ చేసాం కాబట్టి ఇక నేను నా చింతలు అయితే రీల్స్ మీద పడ్డాము. ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆమెనైతే పడుకోబెట్టిన. ఆమెను పడుకోబెట్టే ఆమె లేచే గ్యాప్లో నా రీల్ అయిపోయింది. నేనైతే 2 రీల్స్ చేసేసుకున్నాను. అండ్ లేచినాక ఆమె అయితే కూడా 2 రీల్స్ చేస్తే కొంచెం ఫ్రీ అవుతుంది. ఇంకా రీల్స్ చేసినాక ఇక తినడానికి రైస్ వండిన. ఇక కర్రీ ఏం చేసుకోలేదు, ఇక ఉన్నది నేను ఒక్కటే. లక్కీ బాబు కూడా స్కూల్లోనే తినేసి వస్తాడు కాబట్టి ఇక నేనైతే చిన్నగా ఎగ్ ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఎగ్ ఫ్రై చేసేసుకున్నాక ఇక నేనైతే మళ్ళీ నార్మల్గా డ్రెస్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. నాకైతే ఈ ఎండ ఈ ఉబ్బరం వల్ల అసలు మొహం కడుక్కొని ఫేస్ అంతా అయితే రెడ్గా అయిపోతుంది. అసలు మంట వచ్చేస్తుంది. ఉబ్బరానికి ఏ మెడిసిన్ లేదు, ఇక అంతా కామన్ ఉండాల్సింది. ఇక నా చింతల్లో అయితే వీడియో కనిపిస్తే చాలు ఇక ఆమె స్మైల్ వచ్చేస్తుంది. ఇంకా ఆమె మంచిగా నవ్వుతుంది. కెమెరా చూస్తే హాయ్ చెప్పమంటే వెనకాల ఇది అనేసి అంటుంది. ఇంకా తిందామని చెప్పేసి రైస్ పెట్టుకున్నా. ఫుల్గా ఆకలి వేస్తుంది. మార్నింగ్ అయితే ఇడ్లీ 2 3 తిన్నా అంతే. ఆకలి బాగా వేస్తుందని చెప్పేసి పెట్టుకున్నా. నా చింతలు అయితే అస్సలు తిననిస్తలేదు. ఎగ్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే కూడా రీజన్ మా తమ్ముడికి ఇష్టం. అది వాడి వల్లే నాకు అలవాటు అయిపోయింది. అలవాటు అవ్వడమే కాదు, ఫేవరెట్ కూడా అయిపోయింది. ఇంకా నా చింతలు అయితే అస్సలు తిననిస్తలే. ఆమె నాకు నేను ఫోన్ కెమెరా ఆన్ చేసి పట్టుకున్నానంటే ఆమె కెమెరాలు ఉండాలంట. నేను ఫోన్ ఇలా ముందు పట్టుకుంటే వచ్చి ముందర కూర్చొని నేను ఎలా తింటున్నానో ఇమిటేట్ చేస్తుంది. ఆమెకైతే ఇక పెట్టలేదు. ఇక ఆడిచ్చినాక మళ్ళీ ఇక తనని పడుకోబెట్టాను. యాక్చువల్గా నేను రీల్ చేసినప్పుడు కొద్దిసేపు పడుకుంది, అందుకని ఇక నేనైతే మళ్ళీ ఆమెను పడుకోబెట్టేసాను. ఇక పడుకోబెట్టేసినాక ఇక ఫుల్ పని ఉండే. బట్టలు అయితే అన్నీ వాష్ చేసిన అన్నీ అలాగే ఉండే. ఇంకా అన్నీ మడత పెట్టుకోవాలి కాబట్టి ఇక అన్నీ ఆమె పడుకునే గ్యాప్లోనే నేను ఈ పనులు చేసుకోవాలి. మేల్కొని ఉంటే అస్సలు పని చేయను. నేను బట్టలు మడత పెట్టినవి అన్నీ తీసి పడేస్తుంది. మొన్నటి దాకా నా లక్కీ బాబు ఉండి ఇప్పుడు నా చింతలు యాడ్ అయింది. వాడు స్కూల్కి వెళ్తుండు మంచిగా, కానీ ఈమె ఉండట్లేదు. ఊరికే సతాయిస్తుంది. ఇంట్లో ఏడుపు ఉండదు, కాకపోతే ఇంకే పని చేసుకొని ఇక ప్రతి పనిలో ఇక చెయ్యి ఉంటుంది అంతే. నా చింతలి ఫ్రాక్స్ చూడండి. నేనైతే నా లక్కీ బాబుకి చిన్న టీషర్ట్స్ కొంటేనే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యేది. ఇంకా నాకు ఆడపిల్లలు అంటే పిచ్చి. ఆమెకి అలాంటి చిన్న ఫ్రాక్స్ కొంటుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుండే. ఇంకా ఇవైతే ఇక బట్టలు మడత పెట్టడం అయిపోయింది. ఇంకా ఓన్లీ మధ్యాహ్నం వరకు నా డే రొటీన్ అయితే ఇలా ఉంది. బాయ్.